Hi students, good morning all of you. So now ప్రాబిలిటీ చాప్టర్లో మనకు 4 మార్క్ క్వశ్చన్స్ అండి. సో మనకు తెలిసిందే వెయిటేజ్. ప్రాబిలిటీ చాప్టర్లో మనకు 4 మార్క్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయండి? మనకు 2 క్వశ్చన్స్ వస్తాయి. సింపుల్ అండి, లిమిటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్. నౌ లెట్ us డిస్కస్. వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ అండి? సపోజ్ A and B are independent events with P of A value 0.6, P of B value 0.7. Then compute P of A intersection B and P of A union B and P of B by A and P of A complement intersection B complement. Very simple questions అండి. మనం ఆల్రెడీ ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ ప్రతిదీ డిస్కస్ చేసాము. సో ఇంటర్సెక్షన్ మీన్స్ ఇండిపెండెంట్ ఫార్ములా, యూనియన్ మీన్స్ అడిషన్ థియరం ఫార్ములా, బి బై ఏ నొటేషన్ ఈజ్ నథింగ్ బట్ కండిషనల్ ప్రాబిలిటీ, ఏ నైదర్ ఏ నార్ బి కాంప్లిమెంట్ అని చెప్పేసి మనకు కండిషన్ ఎగ్జిస్ట్ అయిపోతుంది. దిస్ ఈజ్ ద ఓన్లీ కండిషన్. ఈ 3 వచ్చేసి మనకు ఫార్ములా నొటేషన్స్ ఆల్రెడీ మనం లాస్ట్ క్లాసెస్లో డిస్కస్ చేసాం. సో ఇక్కడ మనకు ఫస్ట్ కంపల్సరీ యూనిట్ టు రైట్ ఆన్ ద గివెన్ డేటా ఫర్ ఎవ్రీ క్వశ్చన్ అండి. అది 1 మార్క్సే కానీ 2 మార్క్సే కానీ 4 మార్క్స్ 7 మార్క్స్ ఏ క్వశ్చన్ అయినా పర్లేదు, కంపల్సరీ గివెన్ డేటా మెన్షన్ చేయాలి. సో ఇక్కడ గివెన్ డేటా ఏమి ఇచ్చారండి? ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. సో ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ మెన్షన్డ్. సో ఇండిపెండెంట్ అంటేనే మనకు ఫార్ములా ఏంటిదండి? ఇంటర్సెక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటూ నొటేషన్. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటిదండి? పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి ఇంటూలోకి కన్వర్ట్ అయిపోతుంది. ఇవి గివెన్ వాల్యూస్ పి ఆఫ్ ఏ అండ్ పి ఆఫ్ బి. సో మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి? పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి నొటేషన్ ఇచ్చాడు. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఫార్ములా అంటే ఏం చెప్పాను ఇందాక? పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి సబ్స్టిట్యూట్ చేశాను. సో నా పి ఆఫ్ ఏ వాల్యూ 0.6 సబ్స్టిట్యూట్ అండ్ పి ఆఫ్ బి వాల్యూ 0.7. 0.6 ఇంటూ 0.7 సింప్లీ 6 7s are 42. సో 0 పాయింట్ డెసిమల్ ఉంది కాబట్టి 0.42 ఫైనల్ ఆన్సర్. 6 7s are 42. సో 42 ఇయర్ వి కాల్డ్ బై బికాస్ ఆఫ్టర్ డెసిమల్ మనం డిజిట్స్లోకి రీడ్ చేయాలి. 0.42. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటిదండి? మనకి ఇచ్చింది పి ఆఫ్ ఏ యూనియన్ బి. మనకు ఫార్ములా తెలిసిందే. పి ఆఫ్ ఏ యూనియన్ బి ఫార్ములా మనకు తెలిసిందే. ఏంటిదండి? అడిషన్ థియరం ఫార్ములా. అడిషన్ థియరం ఫార్ములా మనం 4 మార్క్ క్వశ్చన్కి అండ్ 7 మార్క్ క్వశ్చన్కి డిస్కస్ చేసాం ప్రూఫ్ని. సో పి ఆఫ్ ఏ యూనియన్ బి ఫార్ములా ఏంటిదండి? పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. మన క్వశ్చన్లోనూ పి ఆఫ్ ఏ వాల్యూ 0.6 గివెన్, పి ఆఫ్ బి వాల్యూ 0.7 గివెన్, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్రీవియస్ క్వశ్చన్లో క్యాలిక్యులేట్ చేసాము 0.42. సో 0.6 ప్లస్ 0.7 హౌ మచ్ అండి? 1.3 మైనస్ 0.42. సో 1.3 నుంచి 0.42 తీసివేస్తే ఎంత అండి? మనకు 0.88. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేశాను. సో ఫైనల్లీ యూ విల్ గెట్ 0.88. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వెరీ సింపుల్ క్వశ్చన్. పి ఆఫ్ బి బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏం రాసుకోవచ్చండి? పి ఆఫ్ బి న్యూమరేటర్ అంతే. సో ఇది ఎట్లా వచ్చిందండి? సో మనకు కండిషనల్ ప్రాబబిలిటీ ఉంటుంది. కండిషనల్ ప్రాబబిలిటీ ఫార్ములా ఏంటిదండి? పి ఆఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి వాల్యూ. సో ఇక్కడ డినామినేటర్ పి ఆఫ్ బి నో చేంజ్. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇందాక ఇండిపెండెంట్ ఫార్ములా అంటే మనం ఏం తీసుకున్నామండి? పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. సో సింప్లీ పి ఆఫ్ బి గెట్స్ క్యాన్సిల్. సో ఫైనల్లీ మనకు వచ్చేసింది ఏంటిదండి? పి ఆఫ్ ఏ. సో పి ఆఫ్ ఏ ఎక్కడుందండి? న్యూమరేటర్ టర్మ్లో ఉంది. సింప్లీ హియర్ కంపేర్ పి ఆఫ్ బి బై ఏ అంటే మనకు ఆన్సర్ ఏమొచ్చేస్తుందండి? మనకు పి ఆఫ్ బి వాల్యూ వచ్చేసింది. సో ఇక్కడ డైరెక్ట్ మనము అకార్డింగ్ టు కండిషనల్ ప్రాబిలిటీ అండ్ ఇండిపెండెంట్ ఫార్ములా నువ్వేం రాయొచ్చండి? న్యూమరేటర్ వాల్యూ తీసుకోవచ్చు. పి ఆఫ్ బి బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు? P of B. So what is the P of B value? 0.7 in the problem mentioned. Then last one, P of A complement intersection B complement. ఇది ఒక కండిషన్ అండి. దీని కండిషన్ ఫార్ములా ఏమైపోతుంది మనకు? 1 మైనస్ P of A యూనియన్ B. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంకో క్వశ్చన్లో కూడా మనకు యూజ్ అవుతుంది. P of A complement intersection B complement is equals to what is the formula existed? 1 minus P of A union B. 1 మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి ఆల్రెడీ ఇక్కడ మనం ఎంత ఫైనల్ చేసామండి? 0.88. సో 1 నుండి 0.88 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత అండి? 0.12. సో వెరీ సింపుల్ క్వశ్చన్ అండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మనం నెక్స్ట్ లెట్ us డిస్కస్ సెకండ్ క్వశ్చన్. లెట్ ఏ అండ్ బి ఇండిపెండెంట్ ఈవెంట్స్
with P of A value 0.2, P of B value 0.5. Find P of A by B, P of B by A, P of A intersection B, P of A union B. వెరీ సింపుల్ అండి. ప్రీవియస్ క్వశ్చన్ ఇది, బోత్ ఆర్ సేమ్ అండి. సో మనకి ఇక్కడ మళ్ళీ గివెన్ డాట్ ఏమి ఇచ్చాడు, ఏ అండ్ బి ఆర్ బోత్ ఆర్ ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ అంటేనే మనకు ఫార్ములా పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారండి, పి ఆఫ్ ఏ బై బి. ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏం రాయొచ్చు అని చెప్పాను, న్యూమరేటర్ టర్మ్. పి ఆఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిదండి, పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద పి ఆఫ్ ఏ వాల్యూ గివెన్ 0.2. సో ఆన్సర్ కంప్లీటెడ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, పి ఆఫ్ బి బై ఏ. పి ఆఫ్ బి బై అంటే న్యూమరేటర్ ఏం రాసుకోవచ్చు, సింప్లీ పి ఆఫ్ బి. అగైన్ పి ఆఫ్ బి వాల్యూ ఏమి ఇచ్చారండి, 0.5. కంప్లీటెడ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఇండిపెండెంట్ నోటేషన్. పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి, 0.2 ఇంటూ 0.5. సో సింప్లీ 0.2 ఇంటూ 0.5 ఆన్సర్ ఎంత అండి మనకు, 0.1. కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, పి ఆఫ్ ఏ యూనియన్ బి. అగైన్ అడిషన్ థియరం ఫార్ములా, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో పి ఆఫ్ ఏ వాడే ఇచ్చేసిండు 0.2, పి ఆఫ్ బి క్వశ్చన్లోనే ఇచ్చేసాడు 0.5, మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంతండి, 0.1. 0.2 ప్లస్ 0.5, 0.7 మైనస్ 0.1. సో 0.7 నుండి 0.1 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అండి, 0.6. సో ఈ ఫస్ట్ 2 క్వశ్చన్స్ అండి మనకు న్యూమరికల్ వాల్యూస్ ఇచ్చేస్తాడు. సో డైరెక్ట్లీ యూ నీడ్ టు యూజ్ ద ఫార్ములా, సూటబుల్ ఫార్ములా, దెన్ క్యాలిక్యులేట్ ద వాల్యూ. సో ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ క్వశ్చన్కి మనం యూజ్ చేసిన ఫార్ములాస్ ఏంటి అండి, ఓన్లీ ఇండిపెండెంట్ ఫార్ములా అండ్ అడిషన్ థియరం ఫార్ములా. అండ్ ఇక్కడ మనం ఈ క్వశ్చన్ టర్మ్ ఎలా వచ్చేసిందండి, మనకు కండిషనల్ ప్రాబిలిటీ అండ్ ఇండిపెండెంట్ ఫార్ములాను సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సింప్లీ ఏం రాయొచ్చు, పి ఆఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ, పి ఆఫ్ బి బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ బి. సో హింట్ అండి, న్యూమరేటర్లో ఉన్న టర్మ్ను తీసుకోవాలా సింప్లీ. ఓకేనా. సో ఇవ్వండి 4 మార్క్ క్వశ్చన్స్ ఇన్ ప్రాబిలిటీ చాప్టర్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ 4 మార్క్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో మీరేం చేయాలండి, సో నా వీడియోస్ని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ.